కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి జరిగిందా లేదా అన్నది తేలడానికి ఏళ్లు పట్టొచ్చు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు అనేది కళ్ళ ముందున్న నిజం. దాని ఉద్దేశం నెరవేరుతూనే ఉండాలి. దాని ఫలాలు ప్రజలకు అందుతూనే ఉండాలి. దానికి ఏ రాజకీయ చదరంగము, పార్టీల మధ్య కొట్లాటలు అడ్డంకి కాకూడదు. జరిగిన తప్పులు సరిదిద్ది దాని ప్రతిఫలాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానిదే అవుతుంది. అంతేకాని అవినీతి పేరు చెప్పి కేసుల సాకు చూపి 1,00,000 కోట్ల విలువైన ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తే అది ముమ్మాటికి ప్రజాద్రోహమే. అది ఖచ్చితంగా ప్రజాధనాన్ని వృధా చేయడమే అవుతుంది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతుందేంటి? కేసులకు ఇచ్చిన ప్రాధాన్యత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు ఇస్తున్నారా? కాళేశ్వరం విషయంలో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్న ఒకే మాట, రేవంత్ రెడ్డి గేమ్ బాగుందని. నిజంగానే రాజకీయంగా ఆలోచిస్తే గేమ్ ప్లాన్ కూడా బాగుంది. గేమ్ చేంజర్ అని మెప్పు పొందడం కూడా బాగుంది. ఇంతవరకు రాజకీయం, కానీ అక్కడ నిర్మాణం కోసం వెచ్చించిన కోట్ల ధనం ఎవరిది? అది ప్రజాధనం. రాజకీయ చదరంగంలో పడిపోయి ప్రజల సొమ్ముతో ఎన్నాళ్ళు ఆడుకుంటారు, ఎన్నేళ్లు ఆడతారు? 94,000 కోట్ల ప్రాజెక్టు కాళేశ్వరం. వడ్డీలు లెక్కలు చూస్తే 1,40,000 కోట్లు దాటింది. అవినీతి కారణమో, నిర్లక్ష్యమో, నాణ్యతా లోపమో కొంత శాతం దెబ్బతుంది. ముందు దాన్ని బాగు చేయించాలి. ప్రజలకు దాని ఫలాలు అందేలా చూడాలి. ఆ తర్వాతే రాజకీయం. అంతేకాని రాజకీయ కక్షతో 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అలా వదిలేస్తారా? మేడిగడ్డ కుంగింది, డ్యామ్ పగిలింది, కట్టిన ఎల్ఎన్టీ ముందుకొచ్చి ఉచితంగా మరమ్మతులు చేస్తానంది. చేయించి వినియోగించుకునేలా మార్పులు చేసుకోవాలి. కానీ పెద్ద ఆయనపై కక్షతో అలా గాలికి వదిలేస్తే ఎవరి సొమ్మును వృధా చేస్తున్నట్లు? వదిలేసిన అప్పు కట్టి తీరాల్సిందేగా. సరే, రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం అక్కడ కట్టాల్సింది కాదనుకుందాం. ఆయన తొందరపడి కట్టించాడే అనుకుందాం. డ్యామ్ కుంగితే 50 ఊళ్ళు మునిగిపోతాయంటున్నారు. సరే, ఆ ఊర్లకు వేరే చోట భూములిచ్చి పునరావాసం కల్పించి ప్రాజెక్టును ఉపయోగించాలి కదా. కేసీఆర్ ప్రభుత్వం 2 ఏళ్లు ఉపయోగించింది. కొన్ని వేల ఎకరాలకు నీళ్లు అందించింది. అది కూడా ఆపేసి ఎవరి సొమ్మును వృధా చేస్తున్నారు? పీసీ ఘోష్ కమిటీ కేసీఆర్దే తప్పని తేల్చింది అనుకుందాం. ఆయన్ని అరెస్ట్ చేసే ధైర్యం ఈ ప్రభుత్వం చేయగలదా? అరెస్ట్ చేస్తే తెలంగాణ జనం ఊరుకుంటారా? 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ప్రాజెక్టు కళ్ళ ముందే నాణ్యత లేదని తేలిపోయినా ఇంకా జనంలో కేసీఆర్ పై కోపం లేదు. ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం కోసం కష్టపడ్డాడనే ప్రేమ ఇంకా ఆయన ఇమేజ్ ను బతికిస్తుంది. అయినా అది చేస్తాం, ఇది చేస్తామని మీసాలు మెలేసి చివరికి ఏమైంది? మొత్తానికి రేవంత్ రెడ్డి రాజకీయ పరిణిత చూపించారు. బంతిని బీజేపీ కోర్టులోకి విసిరి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు రసకందాయంగా మారింది రాజకీయం. ఇక రేవంత్ రెడ్డి ఈ చదరంగం ఆడక్కర్లేదు. బీజేపీ ఆడే గేమ్ ను ఒడ్డున కూర్చొని చూడటమే అతని పని. రేవంత్ రెడ్డిని ఇక్కడ ఈ విషయంలో మెచ్చుకోవాలి. తన రాజకీయ పరిపక్వతను మరోసారి చాటుకున్నారు. చర్చ వద్దు అని కోర్టు స్టే ఇస్తుందేమో అని హడావుడిగా ఆదివారం అర్ధరాత్రి వరకు తన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాల్సింది అసెంబ్లీలో చెప్పేసి సిబిఐకి అప్పగించేశారు. కేసీఆర్ పై నేరుగా చర్యలు తీసుకొని అరెస్ట్ చేస్తే అసలుకే ఎదురు దెబ్బ తగలొచ్చు అనే స్మెల్ కూడా వచ్చేసింది. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్న కేసీఆర్ ను అరెస్ట్ చేస్తే తెలంగాణ జనం హర్షించరు. పైగా వ్యతిరేక ఉద్యమానికి కూడా దారి తీయొచ్చని గ్రహించారు. అందుకే కేసును కేంద్రానికి వదిలేశారు. తెలంగాణ బీజేపీ నేతలు ఎప్పటి నుంచో దమ్ముంటే సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అదే చేసి తన దమ్మేంటో నిరూపించుకొని చేతులు కడిగేసుకున్నారు. ఇక సిబిఐ చేతికి కేసు వెళ్ళిందంటే మనం చూస్తూనే ఉన్నాం. సిబిఐ కేసులు 7,500,000కు పైగా పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ ఆయా వ్యక్తులను, పార్టీలను, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి రాజకీయంగా వాడుకునే వెసులుబాటు కలిగిస్తున్నాయి. జగన్ కేసులే చూద్దాం, 12 ఏళ్లుగా పెండింగ్. అందుకే జగన్ ను అవసరాలకు మోదీ, షా వాడుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా కేంద్రం ఉచ్చులోకి వెళ్లారు. ఇది కావాలని రేవంత్ రెడ్డి వేసిన ఉచ్చు. ఇక కాళేశ్వరం కథ కంచికి చేరినట్లే. ఎన్నాళ్ళో ఎన్నేళ్ళో చెప్పలేం. అది బీజేపీ గేమ్ ను బట్టి ఆధారపడి ఉంటుంది. దీనికి ఎఫెక్ట్ మాత్రం 2029 ఎన్నికల్లో స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. లేదా అవసరమైనప్పుడు ప్రభుత్వం ఏర్పాట్లు సహకారం అందించవచ్చు. ఏది ఏమైనా ఒక విధంగా ఆలోచిస్తే కేసీఆర్ సేఫ్, మరో రకంగా రేవంత్ రెడ్డి సేఫ్. ఎటొచ్చి నష్టపోయేది జనమే, వృధాగా పోయేది ప్రజాధనమే. ఈ 3 పార్టీలు జనం సొమ్ముతో రాజకీయ చదరంగం ఆడటం ఆపేసి కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు అందించడానికి ఏం చేయాలో అది ప్రధానంగా భావించాలని కోరుకుందాం.